మీరు ఇన్ఫ్లమేషన్ అనే పదాన్ని తరచుగా వింటుంటారు, కానీ ఇది నిజంగా ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది? హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే. ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను మరింతగా పెంచే 3 ప్రధాన ఇన్ఫ్లమేషన్ మార్గాలను మీకు చూపిస్తాను. ఇన్ఫ్లమేషన్ బయోకెమికల్ స్థాయిలో ఎలా పనిచేస్తుందో, అలాగే ఈ హానికరమైన మార్గాలను ఎలా నివారించాలో, ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించుకోవడాన్ని కూడా వివరించబోతున్నాను. ఈ విషయం కొంత క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు చివరి వరకు చూస్తే ఇన్ఫ్లమేషన్ను నివారించడానికి మరియు లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ను నేను సమీక్షిస్తాను అని హామీ ఇస్తున్నాను. మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను పూర్తిగా జయించుకోవడం నేర్చుకుంటారు, డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో ఉపయోగపడే మరికొన్ని అదనపు మార్గాలను కూడా మేము సమీక్షిస్తాము. నా ఇతర కొన్ని వీడియోల్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇన్ఫ్లమేషన్కు 5 ప్రధాన ట్రిగ్గర్లు ఉన్నాయని నేను చెప్పాను. వీటిలో డైట్, డైజెషన్, నిద్ర, ఒత్తిడి మరియు వ్యాయామం ఉన్నాయి. మీకు ఆ వీడియోను బ్యాక్గ్రౌండ్ కోసం చూడాలనిపిస్తే ఇక్కడ ఉన్న లింక్ను చూడండి. ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా అప్డేట్స్ అందుకుంటారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారు తమ లక్షణాలను పూర్తిగా తిరిగి పొందాలనుకునే వారికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తాను. ఇవి మీరు ఎక్కడా పొందలేని విలువైన సమాచారం. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ విషయానికి వస్తే, చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒకే ఒక ప్రక్రియ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వందలాది బయోకెమికల్ మార్గాలు ఇందులో భాగంగా ఉంటాయి. మీ లక్షణాలు చాలా తీవ్రమైతే వీటిలో అనేక మార్గాలు ఒకేసారి పనిచేయవచ్చు. ఇన్ఫ్లమేషన్ను ఏమి ప్రేరేపిస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించడమే కాకుండా మొదటే దాన్ని నివారించగలుగుతారు. అందుకే కనీసం కొన్ని ముఖ్యమైన రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నేను నా మరో వీడియోలో చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి, అంటే చాలా ఇన్ఫ్లమేషన్లు మీ పేగులోనే ప్రారంభమవుతాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు 70 నుంచి 80% భాగం మీ పేగులోనే ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఉన్నప్పుడు మీరు ఆహారం మరియు జీర్ణక్రియలో ఏమి జరుగుతోంది అనేది పరిశీలించాలి. చాలాసార్లు ఇన్ఫ్లమేషన్ పేగుల్లోనే మొదలవుతుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ను నయం చేయాలంటే మీరు పేగును కూడా నయం చేయాలి. కాబట్టి మనం 3 రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి చర్చించకముందు, మీరు నిజంగా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి తగ్గించాలనుకుంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో ఫలితాలు సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను నేను మీకు వివరంగా చూపిస్తాను. దాని లింక్ను క్రింద ఇచ్చాను. అది మీకు చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేసి మల్టిపుల్ స్క్లెరోసిస్ను ఎలా తిరగదొయ్యాలో ఉచిత శిక్షణ పొందే పేజీకి వెళ్తారు. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్, అలాగే మీలాంటి వారు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా తిరగదొట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేసులు ఎంతో విలువైనవి, ఎందుకంటే మీరు నిజమైన వ్యక్తులు ఇన్ఫ్లమేషన్ను ఎలా ఎదుర్కొన్నారో, కేవలం కొన్ని చిన్న మార్పులు చేసి వారు తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడగలుగుతారు. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే స్వయంగా చేయగలిగే పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది. కాబట్టి పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. ఇప్పుడు మనం 3 రకాల ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడదాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇది ఇమ్యూన్ సిస్టమ్ 3 విధాలుగా ఎలా యాక్టివేట్ అవుతుందో వివరించుతుంది. హిస్టమిన్ మార్గం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్గాల్లో ఒకటి కావచ్చు. ఇదిగో నా ఒక రోగి ఉదాహరణ. అతని కడుపులో కాండిడా అధికంగా పెరిగినందున అతనికి ఈసినోఫిల్స్ స్థాయిలు ఎక్కువగా ఉండేవి. అతని హిస్టమిన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండేవి.